జోగులాంబ గద్వాల్ జిల్లా పుట్టెన్పల్లి గ్రామంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పత్తి పంట పరిశీలించారు. రైతులు నేరుగా కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పత్తి దేశీయంగా మాత్రమే కాకుండా చైనా వంటి దేశాలకు పోటీ ఇవ్వగల స్థాయిలో సాగు ఉందని చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తోందని చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. ప్రకారంగానే ఇస్తారు. ఇది నువ్వు పరీక్ష చేసుకొని అది మొలకెత్తుతుందా లేదా ఆయనకేం సంబంధం? మీరిచ్చిన విత్తనమే కదా, కేవలం ఆయన శ్రమపడ. ఈ జిల్లాలో పెరిగి చదువుకొని ఈ స్థాయికి ఎదిగి ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయిన ఒక రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు, వారి ఆలోచన వారి తపన అంతా కూడా వ్యవసాయము రైతులు అభివృద్ధి గురించి. నేను ఇంకొక మాట మనం చేస్తా ఉన్నా, వ్యవసాయ కమిషన్ దేశంలో వేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉండే, కానీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మేనిఫెస్టోలో పెట్టి వ్యవసాయ కమిషను, దానితో పాటుగా వ్యవసాయం చేసే రైతాంగ సంక్షేమం గురించి కమిషన్ వేస్తాము అనే మేనిఫెస్టోలో పెట్టడం, ఆ కమిషన్ వేయడం, నాతో పాటుగా సభ్యులను వేయడం 8 మాసాలు అయిపోయింది. ఈ 8 మాసాలలో అనేకమైన సూచనలు ఇప్పటికే మేము ప్రభుత్వానికి చేయడం జరిగింది. అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మీ విషయానికి వస్తే, మీరు ఏదైతే పత్తి విత్తనాలు పండిస్తున్న రైతాంగం